హల్లెలూయా. చూడండి 37వ కీర్తన మొదటి నుంచి 2 వచనాలు మనం చదువుకుందాం. 37వ కీర్తన మొదటి నుంచి 2 వచనాలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యము చేయువారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. ప్రార్థన చేసుకుందాం, తలల వంచండి. తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మాట్లాడుచుండగా శక్తిని దయచేయి, కాపుదలతో నింపు, బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. మంచిది. పరిశుద్ధ లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం, కీర్తనాకారుడైనటువంటి ఆయన రాసిన కీర్తన ఇది. ఎన్నో కీర్తన అంటే 37వ కీర్తన. ఈ 1, 2 చరణాలు అనగా వచనాలు మనం చదివి ఉన్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, బలత్కారము చేయువారు. ఏమండి, ఎవరంటే దుష్కార్యము చేయువారు. దుష్కార్యం అంటే బలత్కార్యములు చేయువారిని చూసి మత్సర పడకము, వారు ఎండుగడ్డి వలె ఎండిపోదురు. తర్వాత ఏమంటాడు? పచ్చని కూర వలె వాడిపోదురు అంటాడు. హల్లెలూయా. చెడ్డవారు, దుష్కార్యం చేయవారు ఎవరయ్యా అంటే మనుషులే. దెయ్యానికన్నా పెద్ద డేంజర్ ఎవరంటే మనుషులే. దెయ్యాలు కొన్ని పనులు చేయలేవు, మనుషులు మాత్రం అన్ని పనులు చేస్తారన్నమాట. చెడ్డవారు ఎక్కడున్నారు? మన దేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు, మన ఊర్లో ఉన్నారు, మన బజార్లో ఉన్నారు, మన కుటుంబంలో కూడా. చెడ్డవాళ్ళు లేని చోటు లేదు. చెడ్డవాళ్ళు ఏడైనా తగలబడతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న కాడ ఏం జరుగుతుంది అయ్యా అంటే, బైబిల్ చెప్తుంది, ఒక దుష్టుడు మంచి కార్యములను చెడగొట్టును అని వాక్యం చెప్తుంది. ఒక కుటుంబంలో కనుక అందరు కలిసిమెలిసి ఉంటే, ఒక్కళ్ళు కనుక దుష్టులు ఉంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆ కుటుంబం అంతా మళ్ళీ ఏమైపోద్ది? అల్లకల్లోలం అయిపోద్ది. ఈ బజార్ అందరూ బాగుంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు మహాతల్లులు, వాళ్ళ వల్ల మళ్ళీ ఆ బజార్లో సమస్యలు ఏర్పడతాయి. అట్లాగే ఊళ్ళో ఉంటారు, రాష్ట్రంలో ఉంటారు, జిల్లాలో ఉంటారు. దుష్టత్వం కలిగిన వాళ్ళు, చెడు బుద్ధి కలిగిన వాళ్ళు, దుష్కార్యము అంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్న కాడ ఏం జరిగిద్ది అంటే మనశ్శాంతి ఉండదు. ఏముండదండి? మనశ్శాంతి ఉండదు. అందుకే ఒక్క దుష్టుడే మంచి పనులు జడగొడతాడు. అంత బాగానే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేస్తారంటే బాగున్న దాన్ని అంతా జడగొట్టేస్తారు. కారణం ఏంటి? వాళ్ళ బుద్ధి ఏంటి? చెడు బుద్ధి. చెడు బుద్ధి ఉన్నోళ్ళు ఇలా చేస్తుంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, దుష్టుడు రాజ్యమేలినప్పుడు జనులంట నిట్టూర్పులు ఇడుస్తారంట. ఏమండి, ఇప్పుడు మన ఊరు పెద్ద కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, లేకపోతే మన జిల్లా ఎమ్మెల్యే కావచ్చు, చెడ్డోళ్ళు అయ్యారంటే మనకేమొస్తాయి? నిట్టూర్పులు వస్తాయి. ఏందా అనుకున్న పని కరెక్ట్గా చెయ్యట్లేదు, ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు, తప్పులు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని నిట్టూర్పులు ఇస్తాం. అలాగే మన కుటుంబాల్లో కూడా సన్నాసి బుద్ధులు కలిగిన వాళ్ళు ఉన్నారనుకో, మనకి ఏమవుతుందంటే నిట్టూర్పులు వస్తాయి. రావా? వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ దుష్టులు అనేవాళ్ళు అంత లెక్క ఉన్నారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అన్ని కుటుంబాల్లో ఉన్నారు. లేనటువంటి వాళ్ళు ఎక్కడా దుష్టత్వం లేనటువంటిది ఎక్కడా లేదు, పరలోక రాజ్యం తప్ప. ఆ రాజ్యంలో ఉండరంట దుష్టులు. భూమి మీద మాత్రం కావాల్సినంత మంది ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమొస్తుందంటే వ్యసనం కలిగిద్ది. ఏం కలిగిద్దండి? వ్యసనం అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. మన మా బజార్లో
ఒక అబ్బాయి చచ్చిపోయాడు. నేను అప్పుడు మన మీటింగ్లు అయ్యాకే నేను సిద్దిపేటలో ఉన్న ఫోన్ వచ్చింది నాకు, మన బజార్లో ఒడ్రోళ్ళ అబ్బాయి చచ్చిపోయాడని. పిల్లలు ఎంతే ఉన్నారు, ఎంత ఎత్తు పిల్లలు ఉన్నప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు. ఎన్ని బాధ్యతలు ఉన్నాయో తెలుసా? చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ అబ్బాయి మీద. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యయ్యో అట్టట్ట చనిపోయాడంటే ఏముందయ్యా, వారం 10 రోజుల నుంచి ఒకటే తాగటం అంట, అన్నం ఎరగడంట. తాగి తాగి ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఎన్నాళ్ళ నుంచో తాగుతున్నాడు. మరి ఈ 10 రోజుల్లోనూ మరి ఏమైందో ఏమో, మరి ఇంకా డాక్టర్లకు తెలవాలి. చనిపోయాడంట. 10 రోజుల నుంచి అన్నం లేదంట, రేత్రి పోగులు తాగటమేనంట. చచ్చిపోయాడని చెప్పారు. పాపం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు తండ్రిని ఆ బిడ్డకి మనం తీసుకురాగలుగుతామా? తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు పోయినా ఆ బిడ్డల గతి అదో గతి. ఆ స్థానం పూడ్చటం ఎవడి వల్ల కాదు, ఎవరు చేయలేరు. అందుకే నాకు ఫోన్ చేసి చాలామంది ఏడుస్తారు, నాకు ఆపరం ఎట్టుంది పాస్టర్ గారు, నాకు ఆపరం అట్టుంది పాస్టర్ గారు, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి పాస్టర్ గారు. నేను వాళ్ళకి ఒకటే చెబుతాను, నీ పిల్లల మొహం చూసన్నా నువ్వు కొన్నాళ్ళు బతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మా ఇంటికి వచ్చాక మా పక్కింటి అంటుంది ఒక మాట, ఏమనో తెలుసా? బంగారు లాంటి పిల్లోడు చచ్చిపోయాడు, మాకు ఉన్నాడు ఒకడు ఇంట్లో, వీడు చస్తే బాగుండయ్యా, మంచోళ్ళకి వచ్చింది సోవం. దాన్ని ఏమంటారు? వ్యసనం అంటారు. హల్లెలూయా. అంటే ఆమె అందాన్ని అనుకుంటున్నాం, కానీ మనం కూడా ఎన్నోసార్లు అలాంటి మాటలు అనుకుంటాం. అయ్యయ్యో ఈయన చచ్చిపోయాడేంది, ఫలానోడమ్మా మిడిచిపడుతున్నాడు, వాడికి రావట్లేదమ్మా, ఏంటది? సావు. మంచోడు పోతున్నారు, దీనికి సావు రాదేంది అని మనమే అనుకుంటాం. దాన్నే ఏమంటారంటే వ్యసనం అంటారు. వ్యసనం అంటారు అన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, వ్యసన పడొద్దు. బలత్కారం చెయ్యి వారిని చూసి ముచ్చర పడకము. ముచ్చర పడతాం అంటే బాధపడవద్దు. వాళ్ళు ఎండిగడ్డి వలె పచ్చిగడ్డి వలె ఎండిపోతారు. తోటకూర వలె, అనగా తోటకూరలాగా పచ్చని ఆకు వలె వాడిపోతారని చెప్తారు. దేవుని స్తోత్రం. అంటే దుష్టులు ఉన్నప్పుడు, దుష్ట కార్యములు చేసేవాళ్ళు ఉన్నప్పుడు మనం నిట్టూర్పులు ఇడుతాము, వ్యసన పడతాం. ఏమండి, ఎవరమైనా సరే నిట్టూర్పులు ఇడుతాం, వ్యసన పడతాం. నువ్వు వ్యసన పడినంత మాత్రాన వాళ్ళకి ఏమీ కాదు. నువ్వు వాళ్ళని చూసి ముచ్చరపడినంత మాత్రాన ఎవరికి ఏమీ కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఎండిపోతారు, వాళ్ళు వాడిపోతారు, కాబట్టి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటాడు. హల్లెలూయా. అంటే ఎలా వాడిపోతారు? మనం ఏదో అనుకున్నంత మాత్రాన అవతల మనిషికి ఏం జరగదండి. అవతల మనిషికి ఏం జరగదు. చాలామంది ఏమంటారు తెలుసా? నా శాపాలు తగిలే వాళ్ళకి ఎట్ట అయింది, నా ఉసురు తగిలే వీళ్ళకి ఎట్ట అయింది అంటారు. నీ ఉసురు కాదు, నీ శాపం కాదు, నువ్వు దేవతవు కాదు, తిడితే అవ్విపోటాను. ఎందుకు జరిగిందంటే వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళనే పట్టుకుంది. హల్లెలూయా. నువ్వు అన్నా అనకపోయినా తప్పు చేసినోడికి శిక్ష తప్పదు కదా. ఏమంటాం దాన్ని? మనం కర్మఫలం అనుభవించక తప్పదు. వాళ్ళు అనుభవించారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దుష్టులను చూసి మనం వ్యసనపడ్డా, బలత్కారం చేయ వాళ్ళని చూసి మనం ముచ్చరపడ్డా మనం ఊరుకుంటామేమో, కానీ దేవుడు మాత్రం పొరపాటును కూడా వాళ్ళని విడిచిపెట్టాడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అంటే ఏం జరిగింది? చాలా ఉన్నాయి. దుష్టత్వంతో ఎర్రవీగినోళ్ళు, రెంకలేసినోళ్ళు, ఎగిసిపడ్డోళ్ళు, బాగా కోపంతో రోషంతో ప్రపంచాన్ని, దేశాన్ని, గ్రామాన్ని, ఊరిని, కుటుంబాలని చిన్నాభిన్నం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా విజయం పొందలేదు. ఏమండి, ఎవరికి విజయం రాదో తెలుసా? బైబిల్ చెప్తుంది, దుష్టుడికి విజయము కొద్ది కాలమే. ఎంతకాలం అంట? ఎంత
కాబట్టి దుష్టుడికి విజయం కొద్ది కాలమే, కానీ నీతికి విజయం సదాకాలం ఉంటుంది. హల్లెలూయా. అసలు ఏంటయ్యా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బైబిల్లో నుంచి, జాగ్రత్తగా వినండి. నాకున్న సమయాన్ని బట్టి నేను మాట్లాడతాను. మనందరికీ తెలిసినటువంటి ఒక బైబిల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరు ఈ స్త్రీ అంటే, ఆమె మహారాజు అహాబు భార్య అయినటువంటి యెజబెల్. ఏం పేరండి? కొంతమందికి ఆ పేరు పలకటం కూడా తొందరగా రాదు. బైబిల్లో పేర్లు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి, మనకి వినటానికి కొత్తగా ఉంటాయి. ఏంటి? అకుల, ప్రిస్కిల్లా, ఏమండి, నెహెమ్యా, ఆషేరు, గిద్యోను, యోసేపు, ఈ పేర్లు ఎరగని వాళ్ళకి ఎలా ఉంటాయి? కొత్తగా ఉంటాయి. ఏంది ఈ పేరు? హల్లెలూయా. మా తమ్ముడికి లేక లేక ఒక పిల్ల పుట్టింది ఫస్ట్. మా తమ్ముడు చాలా సంతోషించాడు, ఆడపిల్ల పుట్టింది ఇంటికి, మా అమ్మాయి చేత పేరు పెట్టియాలని మొత్తాన్ని మా ఫంక్షన్ చేశాడు. పేరు పెట్టే రోజు బాగా మా చుట్టాలందరూ వచ్చారు. ఏమండి, మా చుట్టాలందరూ వచ్చి బాగా ఫంక్షన్లో వాళ్ళు అనుకుంటున్నారు ఏం పేరు పెడతాడో వాళ్ళ అన్నయ్య చూద్దాం అనుకున్నాడు. నేనేం చేశానో తెలుసా? నేనా ఆంటోనీ జాయ్ అని పెట్టాను. నేను పెట్టిన తర్వాత ఒక్కడికి రాలా పేరు. వాళ్ళేరో ఏం పేరు అది? నేనానా? నేనా ఏందిరా? నేనా అన్న అర్థమైంది, కానీ నేనా ఏందిరా? నేనా అంటే ఎవరో తెలుసా? ఆర్సీఎంలో గొప్ప సేవ చేసినటువంటి ఒక మంచి అమ్మగారు అంటాం మనం. అమ్మవారు కాదు, సారీ, అమ్మగారు అంటాం మనం. గొప్ప మిషనరీ సేవ చేసినటువంటి నేనా ఆంటోనీ జాయ్. నేను ఒక పెంతుకొస్తూండి అయ్యుండి ఒక ఆర్సీఎం అమ్మగారి పేరు పెట్టాను ఆ తమ్ముడు కూతురికి. ఇక మా వాళ్ళంతా నన్ను తిడతాం మొదలు పెట్టారు. చెప్పకి ఈడికి చెప్పాడు, వాడేదో పేరు పెట్టాడు, ఎవడికి రావట్లేదే. హల్లెలూయా. నోరు తిరగట్లేదే. అలాగే నా తమ్ముడు కొడుక్కి ఆషేరు అని పెట్టాను. ఆషేరా? అదేం పేరురా? దానికి తోక మూతి లేనట్టుంది. మీకు ఎలాంటి పేర్లు ఎందుకు నచ్చుతాయి? పెంటయ్య, పెంటమ్మ, శుబ్బుగాడు, ఎంకిగాడు, మల్లమ్మ, పోషమ్మ, ఇలాంటివి అయితే వీళ్ళకి బాగా నచ్చుతాయి. చెత్తయ్య అని పేరు పెట్టుకున్న సంతోషంగా ఉంటారు. దేవుడి పేర్లు పెడితే నచ్చవండి వీళ్ళకి. హల్లెలూయా. అట్లాగే ఈమె పేరు కూడా ఏం పేరు అంటే యెజబెల్. ఈ మహారాణి పేరు యెజబెల్. ఈ యెజబెల్ ఎలాంటిదో తెలుసా? మహా దుష్టురాలు. ఎలాంటిదండి? దుష్టురాలు. అంటే ఆమె అనుకున్నది జరగాల, అవతల వాళ్ళది ఏది సెల్లనిదామా. చాలా మంది కూడా వీళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు అనుకున్నది జరగాల. దానికి స్తోత్రం. దేవుడు చెప్పినా కూడా ఇంద ఇవిడ మహా భయంకరమైనటువంటి క్రూరత్వం గలది. ఆమె అనుకున్నది జరగటానికి అవతల మనిషిని కూడా చంపేసిద్ది మాట. అలాంటి దుష్ట బుద్ధి ఉంది, బలత్కార బుద్ధి ఉంది. ఈ మళ్ళీ పైపిచ్చి ఏంటంటే రాణి, దేశానికే ఈవిడ రాణి. కాబట్టి ఈ యెజబెల్ అనబడినటువంటి ఈ స్త్రీ దుష్టురాలుగా ఉంది. దుష్టురాలుగా ఉంటే ఆమె జీవితంలో బైబిల్లో మనం కనుక రాజుల గ్రంథంలో చదవవసరం లేదు, చదివినట్లయితే ఏం జరిగిందంటే, కోటకే ఆనుకొని కొంత పొలం ఉంది, దాచ్చా తోట. అది ఎవరిదంటే ఏమది కాదు, నాబోతు అనబడినటువంటి ఒక రైతుది. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఇది మన ఫ్లాట్ అండి. మన ఫ్లాట్ పక్కన ఇంకో ఫ్లాట్ ఉంది. వాళ్ళు అమ్ముతాము అన్నారనుకో, ముందు ప్రయత్నించేది ఎవరు? మనమే. ఎందుకని? మనకు కలిసిద్ది. కలవకపోయినా కూడా మనం ఏం చేస్తామంటే, మీరు ఎప్పుడన్నా అమ్మే పని అయితే మాకు చెప్పండి అని చెప్తాం. పొలం కానీ స్థలం కానీ ఏదన్నా కానీ. అట్లాగే ఈ రాణిగారికి ఆ పొలం మీద ఉంది మనసంతా, దాచ్చా తోట మీద, అంతఃపురానికి లేకపోతే రాజుగారి కోటకు దగ్గరలో ఉంది. ఆ పొలం నాకు కావాలి,
అని ఆలోచన పెట్టుకొని ఏం చేసిందంటే తన భర్తను పంపించింది ఆ రైతు దగ్గరికి. భర్తను పంపించింది రైతు దగ్గరికి. ఏమని? నువ్వు వెళ్ళు, అది ఎంతకు అమ్ముతాడో మనకి అమ్మమని చెప్పు అని పంపించింది. అహాబు రాజు నాబోతు దగ్గరికి వెళ్ళి అడిగాడు. వింటున్నారా? దేవుని స్తోత్రం చేయలేద్దాం. అయ్యా అయ్యా, నీ పొలాన్ని ఏ రేటుకి చెప్తావో చెప్పు, ఎంత రేట్ అయినా సరే దానికి బదులు ఎంత ఇమ్మన్నా మేము ఇస్తాం. పొలం ఇమ్మంటే పొలం ఇస్తాం, ధనం ఇమ్మంటే ధనం ఇస్తాం, ఏది కావాలంటే అది ఇస్తాం, మాకు ఆ పొలాన్ని ఇచ్చేసేయి అని అడిగాడు. అప్పుడు ఆ నాబోతు ఏమన్నాడంటే, అయ్యా నేను మీకు అమ్మాలనుకున్నా, మీరు తీసుకోవాలనుకున్న పెద్ద విశేషం ఏమీ కాదు. కాకపోతే మా తాతల పిత్రార్జితము కాబట్టి, మా తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి కాబట్టి దీన్ని మాత్రం నేను వదులుకోను, అమ్మను అని చెప్పాడు. కొంతమందికి ఏముంటాయి అంటే సెంటిమెంట్స్ ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉంటాయి. హల్లెలూయా. నేను బాప్తీసం పొంది 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే. ఈ 25 సంవత్సరాల్లో ఫస్ట్ సారిగా నేను దేవుడిని నమ్ముకున్నాక ఒక బైబిల్ కొనుక్కున్నా. అది ఇంత బైబిల్, అది అలాంటి బైబిల్. ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో బైబిళ్ళు మార్చా. ఎంతో కాస్ట్ బైబిల్ కూడా నేను వాడాను. అప్పుడు ఎంత అయింది ఆ బైబిల్? 75 రూపాయలు అయింది అప్పట్లో. కానీ ఇప్పటికి కూడా దాన్ని నేను జాగ్రత్తగా దాచుకున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ బైబిల్. నాకేముందంటే సెంటిమెంట్ ఉంది. ఏంటది? చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో ఇనపెట్లు, చెక్క పెట్లు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి అని దాచుకుంటారు. సెంటిమెంట్లు మాట. హల్లెలూయా. కొంతమందికి అలాంటి సెంటిమెంట్లు ఉంటాయి. అలాగే ఈ నాబోతు కూడా మా తాతలది కాబట్టి నేను ఇవ్వనయ్యా అన్నాడు. రాజు తిరిగి ఇంటికి వచ్చాడు, భార్యతో చెప్పాడు. యెజబేలు ఆడు ఈయన అంటున్నాడు, రైతు ఇవ్వనంటున్నాడంటే ఆమె ఏమందంటే, ఆడు ఈయనంటే కుదిరిద్దా ఏంది? మనం రాజులు, మనం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవా. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడంటే ఒక సభ ఏర్పాటు చేసి నాబోతు మీద నిందలేశారు. నిందలేసి రాజును దూషించాడని, మరి దేవుణ్ణి దూషించాడని ఒక నిందలేసి ఆ నాబోతుని ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపేశారు. కావాలనే చంపించింది. ఎవరయ్యా అంటే యెజబేలు. చంపిస్తే ఏం జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా అంటే, దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. దేవుడు ఏమన్నాడంటే, ఎట్లాగైతే నువ్వు చంపించావో అదే రీతిగా నేను కూడా నిన్ను చంపిస్తాను. ఎర్రవీగింది. అతను ఆమె మీదకి వేరే రాజు యుద్ధానికి వచ్చి ఏం చేశాడంటే అదే రీతిలో ఆమెని చంపి కుక్కల ఆమెను ఎత్తుని తాగేటట్టు చేశాడు. దిక్కులేని సావు చచ్చింది. దుష్టత్వాన్ని చూసి నమ్ముకుంది, బలత్కారంగా పొలం గుంజుకుంది. ఆవిడికి మిగిలింది ఏందయ్యా అంటే సావే. దిక్కులేని సావు చచ్చింది. హల్లెలూయా. చాలామంది తమ జీవితాల్లో ఏమనుకుంటున్నారంటే మన దెబ్బకి ఏమి తిరుగులేదు అనుకుంటున్నారు, కానీ సాధించేది ఏమీ ఉండదు. దెబ్బ తినటం తప్ప, నష్టపోవటం తప్ప. ఎంతలా మిడిసిపడితే అంతలా అడుగును పడతారు ఎవరైనా సరే, గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెడ్డవారు మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఇదిగో మా ఊళ్ళో ఒకడు కత్తి తీసుకొని నేను వాడిని పొడుస్తా, వీడిని పొడుస్తాను, ఎలక్షన్ మూమెంట్లో ఎగిరాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ రాలేదు, వాడు ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. ఏమైంది? ఎగిసిపడితే ఏమైంది? ఊరు వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఇవాళ చాలామంది ఎగిసిపడుతున్నారు. మాది అని ఎగిసిపడుతున్నాడు. గర్వం మనిషికి మంచిది కాదు, అహంకారం మనిషికి మంచిది కాదు. ఎల్లకాలం నీ పెత్తనం చెల్లదు, ఎల్లకాలం నీ ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలం నువ్వు ఒకలా ఉండవు. ఎలా ఉండాలి? మంచిగా ఉంటావు నేర్చుకోవాలి. యెజబేలు ఏం చేసింది? ఎగిసిపడింది, అన్యాయంగా నాబోతుని చంపించింది. చంపించిన పాపానికి ఆవిడ కూడా చచ్చిపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చెడ్డవారిని చూసినప్పుడు మనం వ్యసన పడవసరలా. ఎందుకంటే వాళ్ళు పచ్చిగడ్డిలాగా త్వరగా ఎండిపోతారు. ఎంత పచ్చగా ఉంటారో
అంత తొందరగా ఎండిపోతారు. బైబిల్ చెప్తుంది తోటకూర ఉంది, మనం చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా? తోటకూర చెట్టు పచ్చగా పలపలక చక్క చక్క నెగనెగలాడిపోద్ది. కానీ కోసి ఆడ పెడితే 5 నిమిషాల్లో ఏమైపోద్ది? దుష్టుడు కూడా అంతే, ఎగిసిపడేవాళ్ళ గతి అంతే, ఆరాటపడేవాళ్ళ గతి అంతే, ఎర్రవీగే వాళ్ళ గతి అంతే. దేవుడు వాక్యం చెప్తుంది వాళ్ళకి విజయం అసలు ఉండదు. వాళ్ళు ఎంత త్వరగా వాడిపోతారంటే అంత తొందరగా వాడిపోతారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు వాడిపోతారని చెప్తుంది. మన బైబిల్లో చూస్తున్నాం, గొలియాత్ అనేవాడు ఒకడు ఉన్నాడు. రెండో విషయానికి వస్తున్నాను. గొలియాత్ అనేవాడు బాగా బలంగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు, 6 మూరల జానుడు ఉన్నాడు. వాడు అనుకుంటున్నాడు, నా దెబ్బకి ఎవడు మిగిలేవాడు లేడు, నేనే మగవాడిని మనగాడిని అని ఎర్రవీగుతున్నాడు. కానీ దేంతో చచ్చాడు? చిన్న గులకరాయితోటే చచ్చిపోయాడు, కూలిపోయాడు అన్నమాట. ఆయన చూసి అందరూ వ్యసన పడ్డారు. కానీ దావీదు చిన్న రాయితో కొడితే గొలియాత్ చచ్చిపోయాడండి. ఎందుకు జరిగింది ఇదంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుడికి బట్టే గతి అది. దుష్టత్వాన్ని ఎవరు ప్రదర్శించినా, దుష్టత్వంలో ఎవరు వెళ్ళినా వాళ్ళకి మిగిలేది ఏంటంటే ఇదే గతి. వాళ్ళు బాగుపడరు, మధ్యలోనే పోతారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తున్నాం, ఇజ్రాయేలుకి దుష్టత్వం ద్వారా మిగిల్చింది ఏంటంటే సావు, గొలియాతుకి దుష్టత్వం ద్వారా మిగిలింది ఏంటంటే సావే. కాబట్టి మనం వాళ్ళని వ్యసన పడవసరలా, వాళ్ళే వాడిపోతారు. ఎందుకంటే వాళ్ళ సావు వాళ్ళే కోరి తెచ్చుకుంటున్నారు. దుష్టత్వాన్ని నమ్మినోడికి ఎవరికైనా ఇంతే ఉంటుంది. ఎగిసిపడ్డోడికి, గర్వపడ్డోడికి, పక్కన వాళ్ళని సులకలుగా చూసేవాడికి, పక్కన వాళ్ళని బాధలు పెట్టేవాడికి, రౌడీజం చేసేవాడికి ఏం గతి పట్టుద్ది అంటే లాస్ట్కి గతి లేని గతి పట్టుద్ది అన్నమాట. దుష్టత్వంతో ఉండి గెలిపొంది ఎర్రవీగినోడు ప్రపంచంలోని ఎవడ కూడా లేడు. కొంతకాలం చెల్లిద్దేమో కానీ అంతకాలం చెల్లదు. హల్లెలూయా. అంతకాలం చెల్లదండి. ఇవాళ మనకు వయసులో ఉన్నప్పుడు చెల్లినంత తీరు వయసు మళ్ళాక చెల్లదు. కాబట్టి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఇలాంటి దుష్టత్వం జోలుకు పోకుండా జాగ్రత్తగా పడాలి. మనం బతికినన్నాళ్ళు మంచి అన్న పేరు తెచ్చుకోవాలి. ఏ ఏజ్లోనన్నా ఉండు, నలుగురి చేత బేష్ అనిపించుకోవాలి, కానీ చండాల పనులు చేయకూడదు. హల్లెలూయా. మన వయసులో ఇట్టం వచ్చినట్టు ఎగిరి ముసలితనం వచ్చాక మంచి మంచి మాటలు చెబుతున్నాం అనుకో, ఏమంటారు తెలుసా? నీ భాగవతం మాకు తెలుసులే అంటారు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దుష్టత్వాన్ని మనం నమ్ముకోకూడదు, దుష్టత్వం వైపు మనం తిరగకూడదు. మరి ఎలా ఉండాలి? కాబట్టి చూడండి, దుష్టత్వం లేకుండా ఉన్నాడు యోసేపు. అన్నదమ్ముల మీద కానీ, తండ్రి మీద కానీ, తనను అమ్మినటువంటి ప్రజల మీద కానీ, తనని బానిసలుగా చూసిన వారి మీద ఎవరి మీద కూడా దుష్టుడు ఆలోచన పెట్టుకోలేదు. ఆయన ఏమయ్యాడు? ఆ దేశానికే రాజయ్యాడు. నేను గొర్రెల దగ్గర ఉన్నాను కదా అని బాధపడలేదు దావీదు, దుష్టత్వం మనసులో పెట్టుకోలేదు. ఆ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికే రాజయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన అన్న మీద కోపం పెట్టుకోలేదు యాకోబు. తల్లికి ఉంది కానీ ఆయనకి లేదు ఆలోచన. కానీ వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు, 100 మందితో విస్తారమైన సంపదతో తిరిగి వెనక్కి వచ్చాడు. దుష్టత్వాన్ని నమ్ముకున్నాడు దిగిపోతాడు, నీతిని నమ్ముకున్నాడు పైకి లెగుతాడు. నీతిమంతుని తల మీదకి ఏమొచ్చిద్దంటే ఆశీర్వాదము చును. కాబట్టి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, ప్రభువా నేను నా జీవితంలో దుష్టుడిగా నేను చాలామంది ప్రార్థనలు బాగానే చేస్తారు, యాసానికి బాగానే ఉంటారు, కానీ చేయాల్సిన కుట్ర అంత కడుపులో ఉంటుంది. ఇక్కడ బాగానే ఉంటారు, ఇంటికి వెళ్ళాక చక్రాలు వేస్తారు, వ్యూహాలు పన్నుతారు, చాలా ఆలోచన చేస్తారు, చాలాటువంటి విధానాలు విశ్వాసులైన వారికి కావచ్చు, పాస్టర్లకు కావచ్చు, ఎవరికైనా సరే పైకి కనపడినంత నీతి లోపల ఉండదు మనుషులకి. కానీ అది మంచితనమో కాదు, దెబ్బది అంటాం. ఎవరు కుళ్ళు వాళ్ళనేది ఉంటుంది, ఎవరు కుట్ర వాళ్ళనే పడేస్తుంది. యేసు ప్రభు అన్నాడు, ఎవడు దవ్వుకున్న గోతులు వాడే పడతాడు అని చెప్పాడు. కాబట్టి మనం వేషధారణ చేసామనుకో నష్టపోయేది మనమే. కాబట్టి మనం భక్తి జీవితంలో ఎలా ఉంటామో బయట జీవితంలో కూడా అలాగే ఉండాలి, ఏకరీతిగా ఉండాలి. గుడిలో నువ్వు ఎంత విధేయతగా ఉంటావో నీ కుటుంబంతో కూడా అంతే విధేయతగా ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ నిన్ను చూడొచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ నీతో ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవడో దేవుడు ఉంటాడు. ఆయన చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు. నీ పడక, నడక, మాట, చేష్టలు, ప్రవర్తన మొత్తం చూస్తాడు ఆయన. ఫలితం ఇచ్చేవాడు, తీర్పునిచ్చేవాడు ఆయన. దుష్టుడికి వచ్చేటువంటి విజయం ఏంటంటే
అధోగతి, నాశనం. ఏమండి, నాశనం వస్తుంది. కాబట్టి అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే మనం కూడా వాడిపోతాం. మనం అనుకుంటున్నాం బాగా బలవంతులుగా ఉన్న వాళ్ళకి బాగా బాగుందేమోనని. ఏం బాగుంటుందండి? ఇవాళ ఎమ్మెల్యేకి ఒంటరిగా మనం సపోజ్ అనుకుందాం, డబ్బా ఇచ్చుకొని ఆడకు పోయి ఇటు రాగలడా ఆయన? నలుగురు ఉండాలి గన్మ్యాన్. దేనికి? రొంటికి పోయే కాడు కూడా కాపలా కావాలా. ఎంతకంటే దరిద్రం ఏముందండి? బాత్రూంలోకి జావు, డొంకకు పో, మనుషులు ఉండాలి. దాన్ని ఏమంటారో తెలుసు? అదృష్టం అనరు, దురదృష్టం. ఇవాళ మనం ప్రశాంతంగా పండుకుంటాం, తలుపులు ఎల్లకల తీసి. కొనుక్కోమనండి డబ్బున్న వాళ్ళని, పండుకోలేరు. కారణం ఏంటి? మనశ్శాంతి లేదు, భయం. దేవుడు మనకి ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు. మన దుష్టత్వాన్ని అనుమతించి బలత్కారం చేసి మనం సంపాదించేది ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు, ముందుకు కొనసాగేది కూడా ఏమీ లేదన్నమాట. కాబట్టి మన జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువులు కొనసాగుతూ దుష్టత్వాన్ని విడిచిపెట్టి మంచిగా బతికే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక.